ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, చూసిన వెంటనే నన్ను తాకు. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు తల్లి. నీ మనసుకి ఆనందం కలిగించే సందేశం ఇవ్వబోతున్నాను అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం ఏమిటి అంటే, తండ్రి సాయినాథ, నా జీవితానికి సకలం నువ్వే, సర్వం నువ్వే, ఆది నువ్వే, అంతం నువ్వే, బుద్ధులు నువ్వే, వివేకం నువ్వే. ఈ జీవిత ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి భయము నీవే, ప్రళయము నీవే, శాంతము నీవే. నా సర్వగుణాలకి అధిపతివి నువ్వే తండ్రి. నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్నే ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదు సాయి తండ్రి. నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని కూడా దిగుమింగుకుని ఎంతో చక్కగా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నడుస్తున్నాను. కలిసిరానటువంటి ఈ జీవితానికి ప్రతి అవమానాన్ని కూడా భరిస్తూ ఎంతో దుఃఖిస్తున్నాను తండ్రి. నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయితే మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పండి. కరుణాసాగర సాయి తండ్రి, మీరు ప్రతిరోజు కూడా నా బాధలను, కష్టాలను చూస్తూనే మీరు ఆలకిస్తూనే ఉంటున్నారు. కానీ ఎందుకని ఈ విధమైనటువంటి ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి? నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదమ్మా. చూడు తల్లి, నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటాను అని నీకు చెబుతూనే ఉంటున్నాను కదమ్మా. భగవంతుడు కార్యం అని అనుకుంటున్న ప్రతిదీ కూడా ఈ బాబాపై భారమేసి చూడు. ఎన్నోసార్లు నీకు చెబుతున్నాను కదమ్మా. కొన్ని ఆలోచనలతోటి ఎందుకు సతమతమవుతున్నావు బిడ్డ? భయం, ఆందోళనతోటి ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళుతున్నావు. లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలీదు అని అనుకుంటున్నావా? తల్లి, నువ్వు ఎవరెవరి దగ్గరైనా దాయవచ్చు కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమీ దాయలేవమ్మా. ఎలాంటి కీడు జరగదు. ఆలస్యం జరిగినా కూడా నువ్వు అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎవరి ముందు కూడా తల వంచుకునే పరిస్థితి అయితే నీకు రాదు తల్లి. ఎవరికీ కూడా సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదు. అటువంటి పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాడమ్మా. నువ్వు ఎవరికీ కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ సాయి తండ్రిని నీతో ఎప్పుడూ ఉంటాను కదా. నీ జీవితంలో కొన్ని అవమానాలు పడుతున్నావు. అవి ఎలాంటివి అంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని నిందలను మోయవలసి వచ్చింది. ఇలాంటి సమస్యల గురించి నువ్వు ఏమీ కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా. గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటాను. ఇప్పుడు చాలా ఓపికతో ఉన్నావు. దానికంటే నీకు ఎక్కువ సుఖ సంతోషాలు నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడమ్మా. నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. నాపై విపరీతమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, అలాగే ప్రేమని కలిగి ఉండటం చూస్తే నిజంగా నేనంటే మీకు ప్రేమ, అభిమానం, మీరు నాపై చూపించే భక్తి విధానం చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది తల్లి. నేను ఎప్పుడూ మీకు దాసిగానే ఉండిపోతానమ్మా. ఇక నా వాగ్దానాలు నిలబెట్టుకునే సమయం కూడా వచ్చేసిందమ్మా. నా బిడ్డలు ఎప్పుడూ కూడా అన్యాయానికి గురయ్యే విధంగా ఎలాంటి పరిస్థితులను కూడా ఏర్పడనివ్వను. ఆ భగవంతుడు నాకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తాను తల్లి. మీరు నిర్భయంగా ఉండండి. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాను, ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాను అని మీకు ఎన్నోసార్లు చెబుతున్నాను కదమ్మా.
మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకో తల్లి. చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, నిన్ను స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో మీ మార్గం, మీ ఆనందాల నుండి దూరం చేస్తుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయబిడ్డా. నిన్ను అవహేళన చేస్తూ బాధ పెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి. నీ మనసుని నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి. దానిని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేగాని ఎవరో నిన్ను ఎగతాళి చేస్తారు అని ముందే ఊహించుకుంటే ఎలా చెప్పు తల్లి. అలాగే ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాలి? మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించు. ధైర్యాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. అది సరిపోతుందా లేదా, ఎవరైనా ఏదైనా అనుకుంటారా, నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అనే సందేహాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్న భయం తొలగిపోదమ్మా. ఒకటి గుర్తుంచుకో తల్లి, నిన్ను అనేవారు ఎవరూ కూడా నీకు ఎలాంటి సహాయం చెయ్యరు కదా. అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాగుపడితే చూడలేని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల కోసమా తల్లి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? అలాంటి వారి మాటలు, మాయలో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా అక్కడే శాశ్వతంగా ఉండిపోతావమ్మా. అస్సలు కోలుకోలేవు. కాబట్టి నువ్వు వారితో జాగ్రత్తగా ఉండు. నువ్వు నిరూపించుకునే కాలాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు తల్లి. వచ్చినప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకోమ్మా. ఇంతకుముందు చెప్పాను కదా, ఏ తప్పు చేయకపోయినా సరే కొన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుందమ్మా. సూటిపోటి మాటలతోటి, వారి ప్రవర్తనతోటి, లేదంటే చేష్టలతోటి, చర్యలతోటి నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన కావచ్చు. కాబట్టి అలాంటి వాటి గురించి ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా వారికి తగిన బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అని గుర్తించుకో తల్లి. అలా నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. భయపడకుండా ముందుకు సాగిపో. నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొందుతావు తల్లి. నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు రోజుల్లో ఒక పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయికి చేరుస్తాయమ్మా. కాబట్టి నీ బాబాపై నమ్మకాన్ని ఉంచు. నీ సాయి తండ్రి మాటలు కొట్టిపాడవేయొద్దమ్మా. నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టను. నేను ఎప్పుడూ కూడా నీ ముందే ఉంటాను తల్లి. నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉంటాను. ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే, పరిస్థితుల్లోనైనా సరే నేను నీతోనే ఉంటాను అని నీకు ప్రమాణం చేస్తున్నానమ్మా. నువ్వు కేవలం నాకు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు. నువ్వు పడిపోతావు అని అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను. అయితే ఒక మాట చెబుతాను వినమ్మా. నువ్వు ఉన్న చోటనే కూర్చుని నీ కోరికని, నీ విజయాలను చేరాలి అంటే నువ్వు ఎప్పటికీ కూడా చేరలేవు. నువ్వు నీ ప్రయత్నం తప్పకుండా చెయ్యాలి. నీ ప్రయత్నంతో నా అనుగ్రహం తప్పకుండా ఉంటుందమ్మా. త్వరలోనే నువ్వు షిరిడీ యాత్ర చేసేటటువంటి అద్భుతమైన, ఆనందమైన రోజులు రాబోతున్నాయి. నీకు మంచి ఫలితం కలిగించేలా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటటువంటి మంచి బహుమతి నువ్వు అసలు ఊహించవు తల్లి. కొన్ని రోజులు ఆగి చూడు. నేను ఇచ్చేటటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు తల్లి. చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందం ఇచ్చినట్లుగా కష్టాలు తర్వాత వచ్చే సుఖం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని అనే జీవిత సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలమ్మా. నువ్వు ప్రతిరోజు ఆందోళనతో గడుపుతూ, రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ, మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు. ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు. నీకు ఇవన్నీ అసలు వద్దు తల్లి. ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు. దానికి తగినటువంటి విజయాన్ని నీ బాబా తండ్రి నీకు పరిచయం చేస్తాడు బిడ్డ. సంతోషంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.